ఒక అబ్బాయి చిన్నప్పటి నుండి చదువులో బాగా యాక్టివ్గా ఉండేవాడు. మంచిగా చదువుకుంటూ క్లాస్లో అతనే టాపర్గా నిలిచేవాడు. చిన్నప్పటి నుండి అతనికి ఒక కోరిక ఉండేది. అదేంటంటే బాగా కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అని. అదే పట్టుదలతో డిగ్రీ కంప్లీట్ చేశాడు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాడు. ఆ కాలంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాయడానికి 2 సార్లే అవకాశం ఉండేది. అంతలోనే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అతను బాగా కష్టపడి చదివాడు. ఎగ్జామ్ రాశాడు. కానీ అతనికి జాబ్ రాలేదు. మొదటి అటెంప్ట్లోనే జాబ్ వస్తుంది అనుకున్నాడు. కానీ జాబ్ రాలేదు అని చాలా బాధపడ్డాడు. అయినా సరే మళ్ళీ కష్టపడి చదవడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మరలా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈసారి ఎలాగైనా జాబ్ సాధించాలి అని అనుకున్నాడు. ఇంకా చాలా బాగా కష్టపడి చదివాడు. ఎగ్జామ్ రాశాడు. కానీ అతనికి మరలా జాబ్ రాలేదు. మిస్ అయింది. అప్పుడు అతను ఇంట్లోనే కూర్చొని ప్రభుత్వ ఉద్యోగం సాధించలేను అని ఏడుస్తూ ఇంట్లోనే కూర్చున్నాడు. అప్పుడు అతని తండ్రి అతనితో ఇలా అన్నాడు, చూడు బాబు, చదువుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ ఉద్యోగాలు కొన్నే ఉన్నాయి. అందరికీ ఉద్యోగం రావడం అంటే చాలా కష్టం. కానీ ఉద్యోగం సాధించడం ఒకటే సక్సెస్ కాదు. మనం ఏ పని మొదలుపెట్టినా క్రమశిక్షణగా కష్టపడి ఆ పనిలో రాణించడమే అసలైన సక్సెస్ అని అన్నాడు. అప్పుడు అతనికి కంప్యూటర్ మీద ఉన్న నాలెడ్జ్తో అదే ఊరిలో ఒక ఇంటర్నెట్ షాప్ పెట్టాడు. అతనికి ఉన్న స్కిల్స్తో ఆ ఇంటర్నెట్ ఫీల్డ్లో బాగా రాణించి సక్సెస్ఫుల్ మ్యాన్గా ఎదిగాడు. ఉద్యోగాల కోసం చదవడం మంచిదే, కానీ అందరికీ ఉద్యోగాలు రావు కదా. వచ్చిన వారు ఉద్యోగాలు చేసుకోండి. రానివారు మీకు ఇష్టమైన ఫీల్డ్ ఎంచుకొని అందులో బాగా కష్టపడి సక్సెస్ఫుల్ మ్యాన్గా ఎదగండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.